భారత్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు. సంస్కృతికి కేంద్రాలు, సమాజ నిర్మాణానికి మూలాధారాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకలు. అలాంటి దేవాలయాలకు రాజులు, సామంతులు, దాతలు దానం చేసిన లక్షల ఎకరాల భూములు హాంఫట్ అవుతున్నాయి. నేడు ఆలయ భూములు ఎక్కడున్నాయి? ఆ భూములపై ఎవరధికారం ఉంది? ఆక్రమణల నుంచి వాటిని ఎవరు కాపాడాలి? ఈ ప్రశ్నలే మహారాష్ట్రలో భూకంపం సృష్టిస్తున్నాయి. దేవస్థాన ఇనాం భూములపై తీసుకురావాలి అనుకున్న కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేవాలయ ట్రస్టులు, హిందూ సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీంతో ఫడ్నవీస్ ప్రభుత్వం ముసాయిదాను వెనక్కి తీసుకుని కమిటీని ఏర్పాటు చేసింది. అసలు దేవస్థాన భూములంటే ఏమిటి? ఎందుకు వివాదం మొదలైంది? దేవాలయ భూముల కథ నిన్నమొన్నటిది కాదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ నాగరికతలో దేవాలయాలు కేవలం ప్రార్థన కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజ నిర్మాణ కేంద్రాలుగా కూడా పనిచేసే. రాజులు, మహారాజులు, సామంతులు, జమీందారులు తమ సంపదలో కొంత భాగాన్ని దేవాలయాలకు అంకితం చేయడం ఆనాటి సంప్రదాయం. చోళులు, పాండ్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా పాలకులు, పేష్వాలు, రాజ్పుత్ రాజవంశాలు తమ పాలనలో దేవాలయాలకు వేల ఎకరాల భూముల్ని దానం చేసే. ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా కాదు, దేవుని ఆస్తులుగా పరిగణించారు. అందుకే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డులో యజమానిగా ఆలయ దేవదేవతల పేర్లు కనిపిస్తాయి. ఆ భూముల నుంచి వచ్చే ఆదాయంతో నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు, వార్షిక ఉత్సవాలు, అన్నదానాలు, వేద పాఠశాలలు, యాత్రికుల వసతి గృహాలు నిర్వహించబడేవి. గ్రామీణ భారతదేశంలో ఒకప్పుడు ఆలయం చుట్టూనే సామాజిక జీవనం తిరిగేది. వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం ద్వారా ఆలయాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. కాలక్రమేణా భూ సంస్కరణలు వచ్చాయి. జమీందారీ వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వాలు మారాయి, చట్టాలు మారాయి. అయితే దేవస్థాన భూముల యాజమాన్యం, నిర్వహణ, ఆక్రమణలు, లీజులపై వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య మరోసారి జాతీయ చర్చగా మారింది. దేవస్థాన ఇనాం భూముల సమస్య మహారాష్ట్రలో కొత్తది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాలకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేవస్థాన ఇనాం భూములకు సంబంధించిన కొత్త చట్ట ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను ప్రజల ముందు ఉంచి అభిప్రాయాలు కోరింది. ప్రభుత్వ వాదన ప్రకారం అనేక ప్రాంతాల్లో దేవస్థాన భూముల రికార్డులు స్పష్టంగా లేవు. కొన్ని చోట్ల భూములను తరతరాలుగా రైతులు సాగు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో లీజులు, కౌలు వ్యవస్థలు, యాజమాన్య హక్కుల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయి. కోర్టులో వేలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ముసాయిదాలోని కొన్ని అంశాలు బయటకు రావడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా తరతరాలుగా సాగు చేస్తున్న రైతులకు కొన్ని పరిస్థితుల్లో యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం దేవాలయ ట్రస్టులో ఆందోళనకు కారణమైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ ట్రస్టులు, మఠాలు, పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలు అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే భవిష్యత్తులో దేవాలయ భూములు క్రమంగా ఆలయాల నియంత్రణ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అనేక ప్రాంతాల్లో వినతి పత్రాలు సమర్పించారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. కొన్ని సంస్థలు దీనిని దేవాలయాల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంగా అభివర్ణించాయి. ప్రభుత్వానికి వేల సంఖ్యలో అభ్యంతరాలు, సూచనలు చేరాయి. ఈ ప్రతిస్పందన తీవ్రతను గమనించిన ప్రభుత్వం ముసాయిదాపై పునరాలోచన ప్రారంభించింది. చివరకు ముసాయిదాను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు అన్ని వర్గాలతో చర్చించి కొత్త కమిటీ ద్వారా సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. దేవాలయ ట్రస్టులు, న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు, ధార్మిక సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుని సవరించిన ప్రతిపాదనలు రూపొందిస్తామని తెలిపింది. ఇక్కడితో చర్చ ఆగలేదు. దేవస్థాన భూములకు ప్రత్యేక రక్షణ కల్పించే కొత్త విధానంపై కూడా ప్రభుత్వం పరిశీలన ప్రారంభించింది. దీంతో ఈ అంశం మహారాష్ట్ర సరిహద్దులు దాటి నేషనల్ ఇష్యూగా మారింది. ఈ వివాదంలో అత్యంత బలంగా వినిపిస్తున్న స్వరం హిందూ ధార్మిక సంస్థలది. వారి వాదన ప్రకారం దేవాలయ భూములను కేవలం భూములుగా చూడకూడదు. అవి ఆలయాల ఆర్థిక వ్యవస్థకు మూలాధారం. శతాబ్దాల క్రితం దాతలిచ్చిన ఆస్తుల్ని భవిష్యత్ తరాల కోసం పరిరక్షించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని వారు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ ఆలయాలు, భక్తుల విరాళాలతో నడుస్తున్న వేలాది గ్రామీణ ఆలయాలు ఇప్పటికీ భూముల ఆదాయంపైనే ఆధారపడి ఉన్నాయి. చిన్న గ్రామాల్లో ఉన్న అనేక ఆలయాలకు రోజువారీ పూజలు నిర్వహించడానికి, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి
నిర్వహణకి, ఉత్సవాలు జరపడానికి భూముల నుంచి వచ్చే ఆదాయమే ప్రధాన వనరు. హిందూ సంస్థల అభిప్రాయం ప్రకారం ఒకసారి భూములు ఆలయాల చేతుల నుంచి బయటకు వెళితే వాటిని తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. అందుకే ముందస్తు రక్షణ చర్యలు అవసరమని వారు చెబుతున్నారు. మరో ప్రధాన అంశం ఆక్రమణలు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో దేవాలయ భూములపై ఆక్రమణల ఆరోపణలు తరచుగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులు, మరికొన్ని చోట్ల వాణిజ్య సంస్థలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఆలయ భూములపై ప్రభావాన్ని చూపుతున్నాయని సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయ భూముల పూర్తి డిజిటల్ సర్వే నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎకరా భూమి వివరాలు ఆన్లైన్లో ఉండాలని, ఆక్రమణల్ని గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే వక్ఫ్ ఆస్తులకు ప్రత్యేక చట్టపరమైన రక్షణ వ్యవస్థ ఉంటే దేవాలయ ఆస్తులకు ఎందుకు ఉండకూడదనే ప్రశ్నను కూడా ముందుకు తెస్తున్నారు. హిందూ సమాజానికి చెందిన ధార్మిక ఆస్తులు కూడా సమాన స్థాయిలో రక్షణ పొందాలని వాదిస్తున్నారు. దేవాలయ భూముల నిర్వహణ కోసం ప్రత్యేక బోర్డులు, ప్రత్యేక ట్రైబ్యునళ్లు, వేగవంతమైన వివాద పరిష్కార వ్యవస్థ, భూముల డేటాబేస్, జియో ట్యాగింగ్ వంటి ఆధునిక విధానాలు అమలు చేయాలని సూచిస్తున్నారు. వారి దృష్టిలో ఇది కేవలం భూముల సమస్య కాదు, హిందూ ధార్మిక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అంశం. ఆలయాల ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గుర్తింపు, భవిష్యత్ తరాలకు ధార్మిక సంపదను అందించడం వంటి అంశాలతో ఈ పోరాటం ముడిపడి ఉందని చెబుతున్నారు. అందుకే మహారాష్ట్రలో మొదలైన ఈ చర్చను దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంస్థలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ వివాదం తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పదం వక్ఫ్ తరహా రక్షణ. అసలు దీని అర్థం ఏమిటి? హిందూ సంస్థలు కోరుతున్నది ఏమిటి అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ ఉంది. ఆస్తుల నమోదు, రికార్డుల నిర్వహణ, ఆక్రమణల గుర్తింపు, వివాదాల పరిష్కారం వంటి అంశాలకు ప్రత్యేక విధానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయ భూములకు కూడా అంతే బలమైన రక్షణ వ్యవస్థ ఉండాలని కొందరు వాదిస్తున్నారు. అయితే న్యాయ నిపుణులు మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వక్ఫ్ వ్యవస్థ, దేవాలయ వ్యవస్థ చట్టపరంగా వేర్వేరు చారిత్రక నేపథ్యాల నుంచి వచ్చాయని, అందువల్ల నేరుగా పోల్చడం కష్టమని చెబుతున్నారు. అయినా సరే దేవాలయ భూముల డిజిటల్ మ్యాపింగ్, ఆస్తుల డేటాబేస్, ఆక్రమణల గుర్తింపు, వేగవంతమైన వివాద పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై చర్చ వేగంగా సాగుతోంది. మహారాష్ట్రలో మొదలైన దేవాలయ భూముల చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేవాలయాల స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ పర్యవేక్షణ, ధార్మిక ఆస్తుల నిర్వహణ మధ్య సమతుల్యత ఎలా ఉండాలనే ప్రశ్న ముందుకొస్తోంది. హిందూ సంస్థలు దీన్ని హిందూ వారసత్వ పరిరక్షణ అంశంగా చూస్తుంటే, కొందరు నిపుణులు పారదర్శకత, చట్టబద్ధత, సామాజిక సమతుల్యత కూడా అవసరమని చెబుతున్నారు. అందుకే మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను దేశవ్యాప్తంగా పరిశీలిస్తున్నారు. కొత్త చట్టం ఎలా వస్తుంది, దేవాలయాల హక్కులు ఎంతవరకు రక్షించబడతాయి, ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుందనే అంశాలు రాబోయే నెలల్లో మరింత చర్చకు దారితీయనున్నాయి. దేవస్థాన భూములపై మొదలైన ఈ వివాదం భూముల గురించిన చర్చ మాత్రమే కాదు, వారసత్వం గురించిన చర్చ, విశ్వాసం గురించిన చర్చ, దేవాలయాల భవిష్యత్తు గురించిన చర్చ. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా తయారీకి సిద్ధమవుతోంది. ఆ ముసాయిదాలో నిజంగా వక్ఫ్ తరహా రక్షణ వస్తుందా? దేవాలయ ట్రస్టుల డిమాండ్లు నెరవేరుతాయా? దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే దారిలో నడుస్తాయనే ప్రశ్నలకు రాబోయే నెలల్లో సమాధానం దొరకనుంది.